ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసుకెళ్ళిపోదామా? ఎవరూ లేరండి, తీసుకెళ్దాం. పదండి అయితే. పట్టండి బాబు. ఆగండి, ఆగండి, ఆగండి. ఎన్నాళ్ళు మా అమ్మ మమ్మల్ని మోసింది. ఆఖరిసారిగా మేము మా అమ్మని మోసి ఆ రుణాన్ని తీర్చుకుంటాం. అవును, శ్మశానం దాకా మేమే తీసుకెళ్తాం. పెద్దమ్మి నువ్వు దయచేసి కాదనకండి. మమ్మల్ని కడుపులో మోసినమ్మ మాకే బరువు కాదండి. ఇది 9 తలుపుల ఇల్లు, ఆ దేవుని ఆనందో చెల్లు. కథ ముగిసేలే. ఆడపిల్లలు కాడి మొయ్యకూడదమ్మా. లేదు, మా అమ్మని మేమే తీసుకెళ్తాం. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా జరగలేదమ్మా. ఇది ఆడపిల్లలు చెయ్యకూడని పని. అయ్యా, వీళ్ళు మా కూతుళ్ళు కాదు, కొడుకులయ్యా. ఎవరు వస్తారో రారో మోయటానికనే భయంతో ఈ పిచ్చిది 4 కొడుకుల్ని కంది. వీళ్ళు మొయిటివే న్యాయం అయ్యా, వీళ్ళు మొయిటివే న్యాయం. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటై బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. వరుదిని, ఏంట శబ్దం? నాన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు రాజా. ఏవైనా అఘాయిత్యం చేసుకుంటారేమోని తలుపులు బద్దలు కొడదాం. ఆగక్క, నాన్న ఎప్పటికీ అలాంటి పని చేయరు. ఇంతసేపు ఈ బాధని మౌనంగా భరించారు. గడ్డ కట్టుకుపోయిన దుఃఖమంతా బయటికి రావాలి. అప్పుడే ఆయన గుండెల్లోని మంట చల్లారుతుంది. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నిజమే, అందరికంటే ఎక్కువ మావయ్య ఏడుస్తారనుకున్నాను, కానీ చాలా ఓపిక పట్టారు. ఆయన ఏడిస్తే మేమంతా ఏమైపోతామోనని భయపడి ఇప్పటిదాకా ఊరుకున్నారు. నిజమే, ఇక మీకు మిగిలింది ధైర్యం చెప్పాల్సింది మీ నాన్నే కదా వరుదిని. కూర్చోపెట్టమ్మి. సర్లేండి, అందరూ స్నానాలు చేసి అమ్మ ఫోటోకు దండం పెట్టండి. భారతి, ఎవరినైనా తోడు తీసుకువెళ్ళి వంట పని చూడు. అలాగేనండి. నందు, సరుకులు కూరగాయలు వెళ్ళి తీసుకొనిరా. మన కారు తీసుకుని వెళ్ళు.
గోదారి ఏంది నేను పోతే ఈ ముసలాడు ఏడవట్లేదేంటా అని చూస్తాండావా? రగిలిపోతా ఉండాదే, గుండె రగిలిపోతా ఉండాది, రక్తం కుత కుత ఉడికిపోతా ఉండాది. నిన్ను మాకు దూరం చేసిన ఆ పార్దుగాన్ని ముక్కలు ముక్కలుగా చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు, దుఃఖము రాదు. చంపేస్తాను, వాణ్ణి ఖచ్చితంగా చంపేస్తాను. నా కసి తీరా నరికి చంపేస్తాను. నీ ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను. ఏంటి నాన్న, టీ ఏమైనా కావాలా? నాకేం కావాలో నాకు తెలుసు. నాన్న, అది ఎక్కడికి నాన్న? నాన్న, 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 ఆగండి నాన్న. నాన్న, ఎక్కడికి వదలండి. నాన్న? నాన్న, ఎక్కడికి? ఎక్కడికి నాన్న? వదలండి. నాన్న. మీ అమ్మను చంపిన వాడికి ఇదే గతి పట్టించటానికి. వాణ్ణి నాన్న, ఆగండి, ఆగండి. నాన్న. నాన్న, నాన్న, ఆగండి నాన్న. నాన్న, ఆగండి. నాన్న, ఆగండి. ఆగండి, ఏంటి ఆవేశం? వద్దు, నన్నెవరూ ఆపద్దు. ఇవాళ నా చేతుల్లో వాడు చావక తప్పదు. ఆగండి నాన్న. ఏంటి మీరింకా వాణ్ణే వెనకేసుకొస్తున్నారు? వాడు నా భార్యను చంపాడు. నేను వాణ్ణి చంపకుండా వదలను. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నాన్న. ఇప్పటికే అమ్మ దూరం అయింది. నా మట్టుకు నేను, కావ్య మట్టుకు కావ్య వెళ్ళిపోతాం. వరుదిని భవిష్యత్తు గురించి పట్టించుకునేదెవరు? ఈ చిన్నదానికి పెళ్లి చేసేదెవరు? మీ ఆవేశం మూలంగా మీరు జైలుకి వెళ్తే మాకు అసలు పుట్టిలే లేకుండా పోతుంది నాన్న. ఆగండి నాన్న. అమ్మి, నాకేం చెప్పొద్దమ్మి. చిన్నమ్మని చూసుకోవడానికి వరూదిని ఉంది. వరూదిని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు. మనందరికీ అన్యాయం చేసినవాడు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి? వీల్లేదు, వాడు చావాలి. వాడు మీకేం అన్యాయం చేయలేదు మావయ్య, వాడే అన్యాయం అయిపోయాడు. పిచ్చోడి రోడ్ల మీద తిరుగుతున్నాడు. అనవసరంగా వాడి మీద కక్షలు పెంచుకొని వీళ్ళ నలుగురిని దిక్కులేని వాళ్ళని చేసి జైలుకి వెళ్ళిపోకండి. బాబు, మీ మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అలాగే ఉండనివ్వండి. తప్పు చేసింది మీ అన్న కాబట్టి వెనకేసుకురావచ్చు.